ఉదయం నుంచి ఇప్పటి వరకు కరుణాకర్ రెడ్డి గారిని ఏ తప్పు చేయకున్నా, ఏ సంబంధం లేకపోయినా ఈ వాస్తవం పోలీసులకు తెలుసు, ప్రజలకే తెలుసు, అందరికీ తెలుసు. కావాలనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పుల నుంచి తప్పించుకోవడం కోసం ఒక తప్పును తాసి ఆ తప్పుని సరిదిద్దుకోకుండా మరో తప్పు చేస్తూ ఇట్లా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కరుణాకర్ రెడ్డి గారిని ఇప్పటి నుంచి ఏ రకంగా లోపల ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు, ఎందుకు కూర్చోబెట్టినారో అర్థం కావడం లేదు. కరుణాకర్ రెడ్డి గారికి షుగర్ పేషెంట్, ఆయన ఉదయం నుంచి ఆడ కూర్చోబెట్టి ఏ రకమైనటువంటి విచారణ లేకుండా, ఏ రకమైనటువంటి తప్పు చేయకుండా, ఏ రకంగా సంబంధం లేకుండా ఆయన ఇలా పెట్టడం మటుకు భావ్యం కాదు, తప్పు చేస్తున్నారు. ఈరోజు మేము కూర్చొని ఉన్నాం, ఇది రోడ్డు మీద కూర్చోనంటే అందరూ కూడా బయటికి తరిమే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే ఒక ఆశ్చర్యం కలుగుతుంది. కరుణాకర్ రెడ్డి గారిని ఏం చేయబోతున్నారు? మీరు నేరుగా యుద్ధం చేయదలుచుకుంటే మీరు జగన్మోహన్ గారితో నేరుగా చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేయాలి, తను తేల్చుకోవాలి. అంతే తప్ప జగన్మోహన్ గారిని ఎదుర్కొనే సత్తా లేక, జగన్మోహన్ గారు ముందర నిలబడలేక, అసెంబ్లీలో తను చేస్తున్నటువంటి తప్పుల్ని జగన్మోహన్ గారు నిలదీస్తారనే భయంతో ఈరోజు ఇట్లాంటి రాంగ్ రూట్లోకి వెళ్తున్నారు, బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు తీసుకురావడానికి మా ఇదే ఒకటే కారణం, తను అవినీతిలో కూరకుపోయారు. అమరావతిలో అవినీతి, ఇసుకలో అవినీతి, అన్ని రకాల అవినీతి చేసి ఓటుకు నోటు కేసులో సిబిఐ కాస్త పునర్విచారణ చేయమని ఆదేశించి ఈరోజు కోర్టు ముందు దోషిగా నిలబడే పరిస్థితి ఏర్పడ్డప్పుడు అది అసెంబ్లీలో నిలదీస్తారని, అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ గారు ప్రజల ముందర చంద్రబాబు నాయుడు గారిని దోషిగా నిలబెడతారని భయపడి ఈరోజు కరుణాకర్ గారి విషయం తీసుకొచ్చారు, కావాలనే తీసుకొచ్చారు. ఒకటే చెప్తున్నాం, లోపల కరుణాకర్ గారికి ఏదైనా జరిగితే, లోపల కరుణాకర్ గారికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుందని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దానికి మాకు అనుమానం ఎందుకు కలుగుతుందంటే, ఉన్న పబ్లిక్ అందరూ కూడా, రోడ్డు మీద ఉన్న పబ్లిక్ అందరూ కూడా బలవంతంగా ఈ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారంటే, రోడ్డు మీద నిలబడి హక్కు కూడా లేదన్నట్టు చేస్తున్నారంటే అనేక అనుమానాలకు తావుతీస్తుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఇంకైనా నేరుగా పాలిటిక్స్ చేయి, ఇచ్చిన హామీలు అమలు చేయి. నువ్వు నిజంగా చెప్తున్నా, కాపులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే, కాపులకు ఇస్తానంటే రిజర్వేషన్ కల్పించుంటే వాళ్ళు రోడ్డుకి ఎక్కాల్సిన ప్రయత్నం ఎందుకు చేస్తుంటారు? ముద్రగడ దీక్ష ఎందుకు చేస్తుంటారు? ఈ కారణాలు ఎన్ని జరుగుంటాయి. కేవలం నువ్వు కాపులని ఓట్లకు ఉపయోగించుకుని మోసం చేసినందువల్ల, కాపులను మోసగించిన దానివల్ల వాళ్ళు వీధుల్లోకి వచ్చి పోరాటం చేయవలసి వచ్చింది. నువ్వు అది చేయలేదు కాబట్టి ఈ సమస్యలన్నీ వచ్చినాయి. ఒకటి కూడా స్పష్టంగా చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డి గారికి ఏ రకమైన ఇబ్బంది లోపల కలిగినా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుణాకర్ గారికి అండగా నిలుస్తుంది. అంటే అదే అనుమానం కలుగుతుంది ఎన్నికల నిర్ణయాలు తీసుకుని. ఎందుకంటే ఇది వాళ్ళ ప్రాపర్టీ అంట. మీరు ఏనుంటారు, మీరందరూ ఇది రోడ్డు కాదంట, మీరు నిలబడినారు. చెప్పండి మిత్రులారా, ఇది రోడ్డు కాదా? మేము ఆఫీసులో ఉన్నామా, ఆఫీస్ కార్యాలయంలో ఉన్నామా? రోడ్డు కాదని ఎలా చెప్తారు? బహిరంగంగా మీరందరూ కళ్ళతో చూస్తారు, ఇది రోడ్డు కాదు, మీరు వెళ్ళిపోండి, ఇట్స్ అవర్ ప్రాపర్టీ అంటారు. రోడ్డు కూడా ప్రాపర్టీ అవుతాయి, పోలీస్ ప్రాపర్టీ అవుతాయా? ఇది కొత్తగా జీవో ఏమన్నా ఇస్తుంది గవర్నమెంట్, మాకు అర్థం కూడా. రోడ్లు కూడా పోలీసులకు అప్పగిచ్చేసి రోడ్ల మీద కూడా ఆకాశాల్లో ఉంటారా? ప్రజలు పోయి గాల్లో తేల్తారా? చంద్రబాబు నాయుడు గారు అంటే స్పెషల్ ప్లేట్ పెట్టుకున్నాడు, స్పెషల్ ప్లేట్ విమానాల్లో తిరుగుతుంటాడు. సామాన్య ప్రజలు రోడ్ల మీద నిలబడి గాడి నిలబడాలా? రోడ్ల మీద కూడా తరిమేస్తామంటే ఇంక తల విమానం కొనిచ్చమని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని. కాబట్టి ప్రభుత్వం ఏదో ఆదేశాలు ఇచ్చింది, వీళ్ళేదో కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఇట్లాంటి ఏదైనా చేస్తారో అనుమానంగా ఉంది. కానీ మేము ఒకటి మటు చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యయుతంగా పోలీసులు వ్యవహరించాలి. పోలీసులు అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వాలు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. మీరు వ్యవస్థను పొల్యూట్ చేస్తున్నారు, ఈ వ్యవస్థ నిజంగా కూడా తప్పుదో పట్టిస్తున్నారు. ఏ ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇచ్చినా పోలీస్ అధికారి అనే వ్యక్తి, 3 సింహాలు పెట్టుకున్నటువంటి అధికారి అనే వ్యక్తి చట్టాన్ని గౌరవించాలి, న్యాయాన్ని గౌరవించాలి, ధర్మంగా వ్యవహరించాలి, రూల్స్ను ఫాలో కావాలి. ఇవన్నీ వైలేట్ చేస్తూ మీరు కూడా తెలుగుదేశం పార్టీ తొత్తుల్లాగా వ్యవహరిస్తాను అంటే ప్రజలు క్షమించరు. ఖచ్చితంగా చెప్తున్నాం, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఈ ప్రభుత్వం అనేది పోయేది కాదు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఎప్పటికీ రాకుండా ఉండదు ఖాయం. భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీలాంటి పరిపాలన మేము చెయ్యం. ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజారంజక పాలన ఎలా ఉంటుందో, నీతివంతమైన పాలన ఎలా ఉంటుందో, నిజంగా చట్టబద్ధమైన పాలన ఎలా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది, వైఎస్ రాజశేఖర గారి లాగా. కానీ మీరైతే చట్టాన్ని గౌరవించండి, చట్టం ప్రకారం నడుచుకోమని పోలీసులను హెచ్చరిస్తారు.